మిత్రులారా, అబద్ధపు సర్కారు అంటే సర్కారు అబద్ధాలు చెప్తుందా అని ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇదేదో విమర్శకుల మాట అని కొట్టిపారేస్తారు. కానీ స్వయంగా ప్రభుత్వంలోనే ఒక శాఖ చెప్పిన అబద్ధాన్ని మరొక శాఖ తాను చెప్పిన సమాచారంతో వ్యతిరేకిస్తే, లేదా ప్రభుత్వం చెప్పిన అబద్ధాన్ని పరిశోధక జర్నలిస్టులు పరిశోధన చేసి వాస్తవాలు బయటపెడితే ప్రభుత్వం పరువు ఏమవుతుంది? జంతర్ మంతర్ ఆందోళన సందర్భంలో 3-4 పచ్చి అబద్ధాలు ప్రభుత్వం వైపు నుంచి ప్రకటించబడిన అబద్ధాలు పార్లమెంటు వేదికగా, ప్రచార సాధనాల వేదికగా, తమను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేకరులతో మాట్లాడుతూ మంత్రులు, ప్రధానమంత్రి, అధికారులు, ప్రభుత్వంలో ఉన్న అనేక మంది పచ్చి అబద్ధాలు మాట్లాడారు. నిజానికి ప్రభుత్వాలు చాలాసార్లు అబద్ధాలు ఆడుతాయి, కానీ చెల్లిపోతుంది. వాటిని ఎవరూ పట్టుకునే వాళ్ళు ఉండరు. ఈసారి 3-4 సందర్భాలలో వెంటనే ఒక శాఖ ఒక అబద్ధం చెప్తే, ఒక మంత్రి ఒక అబద్ధం చెప్తే, మరొక శాఖ దాని వాస్తవం చెప్పింది. ఒక శాఖ ఒక అబద్ధం చెప్తే ఒక పరిశోధక జర్నలిస్టు ఆ అబద్ధం వెనుక ఉన్న నిజాలను తవ్వి తీశారు. ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కొన్ని మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, జూలై 20న చలో సంసద్ అని విద్యార్థులు, యువతరం, కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు కదిలారు. వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్, బాష్పవాయు ప్రయోగం చేశారు, చివరికి పెల్లెట్ గన్లు కూడా వాడారు. పెల్లెట్ గన్ అనేది యాంటీ రాయట్ గన్ అంటారు, ఏఆర్జీ అంటారు, ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ పిఏజీ అంటారు. దాంట్లో మామూలుగా తూటాలు ఉంటాయి కదా, చెర్రాలు అంటారు. ఈ చెర్రాలు లోహపు చెర్రాలు ఉండవు, ప్లాస్టిక్ చెర్రాలు ఉంటాయి. అవి కూడా ఒకసారి తుపాకీ పేల్చగానే బయటికి వెళ్ళి ముక్కలు ముక్కలుగా విడిపోయి శరీరం మొత్తం మీద, చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ అవి తగులుతాయి. వాటి వల్ల వెంటనే పొక్కు రావడము, అవి ఒక్కోసారి కళ్ళలో పడి అందులు కావడము, ఏవైనా అవయవాలు దెబ్బతినడము కూడా జరుగుతుంది. కశ్మీర్లో పెల్లెట్ గన్స్ వాడకం ఎప్పటి నుంచో జరుగుతున్నది. నిజానికి పెల్లెట్ గన్స్ అనేవి దుర్మార్గమైన తుపాకులు, ఇవి వాడకూడదు అని ప్రపంచవ్యాప్తంగా ఒక అభిప్రాయం ఉంది. దేశంలో కూడా వాటిని వాడబోము అని ప్రభుత్వం అనేకసార్లు ప్రకటించింది. కానీ కశ్మీర్లో వాడారు, ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఢిల్లీలో, దేశ రాజధానిలో విద్యార్థి యువజనుల మీద, ముక్కుపచ్చలారని పిల్లల మీద ఈ కాల్పులు జరిపారు. ఇట్లా పెల్లెట్ గన్లు పేల్చారు అని 4-5 వ్యక్తులకు పెల్లెట్లు ఎక్కడెక్కడ తగిలాయో ఫోటోలు వచ్చాయి. వెంటనే ఢిల్లీ పోలీసు శాఖ, మేము పెల్లెట్ గన్స్ వాడనే లేదు, పెల్లెట్ గన్స్ వాడారని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, ఇవి అబద్ధాలు అని ఒక ప్రకటన జారీ చేసింది. కానీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ అంటారు. ఏమి జరిగినా, ఏ సిబ్బంది ఎక్కడికి వెళ్ళారు, సిబ్బంది ఏ ఆయుధాలు తీసుకువెళ్ళారు, ఆ ఆయుధాల్లో ఏం వాడారు, ఇవన్నీ రికార్డు చేసే జనరల్ డైరీ అని ఉంటుంది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లోని జనరల్ డైరీలో ఎంట్రీలు ఉన్నాయి. ఒక ఢిల్లీ పోలీసులలోని డీసీపీ ర్యాంక్ అధికారి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులకు, నిజానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్లో ఒక శాఖ, ఒక విభాగం. దాన్ని ఎక్కడైనా ఆందోళనలు జరిగినప్పుడు నియోగిస్తారు. స్థానిక పోలీసులు వాళ్లకు ఆదేశాలు జారీ చేస్తారు. అందువల్ల ఢిల్లీ పోలీసు శాఖలోని ఒక డీసీపీ ఆర్ఏఎఫ్కు ఆదేశాలు ఇచ్చాడని, ఆ ఆదేశాల ప్రకారం ఆర్ఏఎఫ్ పెల్లెట్ తుపాకులు వాడిందని, 55 నాన్ ఎలక్ట్రిక్ షెల్స్, 15 ఎలక్ట్రిక్ షెల్స్, 5 టియర్ స్మోక్ గ్రెనేడ్ విసురుతారు, దాంతో బాష్పవాయువు స్మోక్ పొగ వస్తుంది, 2 రౌండ్ల యాంటీ రాయట్ గన్ వాడారు అని జనరల్ డైరీలో రికార్డ్ అయి ఉంది. ఇది మాత్రమే కాదు, ఆర్ఏఎఫ్ అధికారి స్వయంగా మేము పెల్లెట్ గన్స్ వాడాము, ఢిల్లీ పోలీసుల డీసీపీ ఆదేశం మేరకు వాడాము అని ప్రకటించారు. ఆయన పై అధికారి అయిన సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ మేము పెల్లెట్ గన్స్ వాడలేదు అని అన్నాడు. అంటే ప్రభుత్వంలోనే 3 వేరు శాఖలు వేరు అభిప్రాయాలు చెప్పాయి. వాస్తవంగా నలుపు తెలుపుల్లో జనరల్ డైరీలో నమోదై ఉంది పెల్లెట్ గన్స్ వాడారు అని. ఈ ప్రభుత్వాన్ని నమ్ముదామా? అదొక్కటి మాత్రమే కాదు, ఇంకా వేరే విషయాలు ఉన్నాయి. ఆ రోజు జూలై 20 నాడు లాఠీచార్జ్ చేసిన వాళ్ళు, చేతిలో లాఠీలు పట్టుకొని కూర్చున్న వాళ్ళు, ఫైబర్ లాఠీలు పట్టుకొని కూర్చున్న వాళ్ళు అనేక మంది ప్లేన్ క్లోత్స్లో ఉన్నారు. అంటే వాళ్ళు పోలీసులు అవునా కాదా తెలియదు, మామూలు దుస్తుల్లో ఉన్నారు. వాళ్ళు గూండాలు కావచ్చు, ఏదైనా సంస్థ కార్యకర్తలు కావచ్చు, లేదా సంఘ వ్యతిరేక శక్తులు కావచ్చు. వీళ్ళు ఎవరు?
జూలై 20 నాడు అనేక ఫోటోలలో వీడియోలలో కనబడిన ప్లేన్ క్లోత్స్ మెన్, మఫ్టీ దుస్తులలో ఉన్నవాళ్ళు పోలీసులు మఫ్టీలో ఉన్నారా లేక మరెవరైనా మఫ్టీలో ఉన్నారా? ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించలేదు. వాళ్ళ గురించి చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళెవరో కూడా బయటపెట్టారు, వాళ్ళెవరో కూడా గుర్తుపట్టారు, ఈయన ఫలానా సంస్థలో పనిచేస్తున్న మనిషి. కానీ ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి చర్య జరగలేదు. అది మాత్రమే కాదు, ప్రభుత్వం బలప్రయోగం చేసేటప్పుడు ఆ బలప్రయోగం తగు మోతాదులో అత్యవసరమైతే మాత్రమే, ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ ఈ తగు మోతాదులో కాకుండా, అత్యవసరం కాకుండా, ఆత్మరక్షణకు కాకుండా ఉపయోగిస్తే అది నేరం కాబట్టి, అది ప్రజల మీద చేసే దౌర్జన్యం కాబట్టి ఆ పని ఎవరు చేశారో తెలియాలి. అందువల్ల ప్రతి ఒక్కరికి, ప్రభుత్వాధికారంలో ఉన్నవారికి తప్పనిసరిగా బలప్రయోగం చేసే అధికారం ఉంది. కానీ ఆ బలప్రయోగం తగినదేనా కాదా తేల్చడానికి వారు నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలి. తమ ఎదురుగా స్పష్టంగా అందరికీ కనబడేలా వారి పేరేమిటి, ఏ శాఖలో ఉద్యోగి, ఏ స్థాయి ఉద్యోగి, అక్కడ బోర్డు ఉండాలి. మొన్న జూలై 20 జంతర్ మంతర్ లాఠీ చార్జీలో, జంతర్ మంతర్ దౌర్జన్యాలలో అనేక మంది పోలీసులు, ప్రత్యేకించి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దుస్తులు వేసుకున్న, మచ్చల బ్లూ దుస్తులు ఉంటాయి, అవి వేసుకున్న పోలీసులు తమ బ్యాడ్జీలు తీసేశారు. ఇది అత్యంత దుర్మార్గమైన, హేయమైన, నియంతృత్వంలో మాత్రమే జరిగే చర్య. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో, ఒక చట్టబద్ధ ప్రభుత్వంలో జరిగే చర్య కాదు. ఈ నేమ్ ప్లేట్స్, బ్యాడ్జెస్ తీసేయడం ఎందుకు జరిగింది? దానికి కూడా కారణాలు, పరిశోధనలు జరిగాయి. ఒక వ్యక్తి, ఇప్పుడు మనం ఇక్కడ ఫోటో చూపెడుతున్నాం చూడండి, ఆయన చూస్తేనే వృద్ధుడు కనబడుతున్నాడు. ఆయన ఇంకా సర్వీస్లో ఉండడానికి వీల్లేదు, 60 ఏళ్ళు ఎప్పుడో దాటి ఉంటాయి. ఆయన ఎవరో స్పష్టంగా బయటపడింది. ఆయన RAF దుస్తుల్లో ఉన్నాడు, ఆయన వెనుక 3-4 ఉన్నారు, ఆయన ఇట్లా చేయి పెడుతున్నాడు. ఆయన భైరవ్ సింగ్ మీనా అనే 69 సంవత్సరాల రాజస్థాన్లోని కోటాకు చెందిన వ్యక్తి. ఆయన ఎప్పుడో పోలీస్ శాఖలో పనిచేశాడు. ఇప్పుడు 69 సంవత్సరాలంటే 10 ఏళ్ల కిందనే ఆయన పదవీ విరమణ చేశాడు, తన ఊళ్ళో ఉంటున్నాడు. ఆయనను ఇందుకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? రిటైర్ అయిన వాళ్ళకి ఇక్కడ ఏం పని? పదవీ విరమణ అయిన వాళ్లకు తప్పనిసరిగా వాళ్ళు ఏదో ఒక భావజాలంతో ఉంటే, ఈ ఆందోళనను అణిచివేయాలని, ఈ ఆందోళన మీద దౌర్జన్యం జరపాలని ప్రభుత్వం అనుకొని ఉంటే మాత్రమే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చుంటారు. స్వయంగా RAF అధికారులు 150 మంది ఫేక్ RAF డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు వచ్చారు అని ప్రకటించారు. అంటే ఈ పని RAF అధికారికంగా చేయలేదు. ఎవరు చేశారు? ఈ ఆందోళనను అణిచివేయడానికి ప్రయత్నం చేసిన ఒక సంస్థ, ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చే సంస్థ. అది ఎక్కడెక్కడ తన వాళ్లను, పదవీ విరమణ చెందిన వాళ్ళను తీసుకొచ్చి 150 మందిని ఇక్కడ నియోగించింది. ఇది ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో, చట్టబద్ధ ప్రభుత్వంలో ఎంత మాత్రము జరగడానికి వీల్లేని విషయం. ఇది మాత్రమే కాదు, ఇంకా ముందరికి వెళ్ళండి. ఒక పోలీసు అధికారి ఒక మహిళను చెంప మీద కొట్టాడు. ఎంత మాత్రము అధికారం లేదు. అది స్పష్టంగా వీడియోలో రికార్డ్ అయింది. ఎవరు కొట్టారు, ఎట్లా కొట్టారు, ఎవరిని కొట్టారు. అది మాత్రమే కాదు, మరొక పోలీస్ అధికారి తన చేతిలో లాఠీ పట్టుకొని పరిగెత్తిపోతున్న మహిళలను, యువతులను, చిన్నారి పిల్లలను, 18, 19, 20 ఏళ్ల అమ్మాయిలను ప్రైవేట్ పార్ట్స్లో మర్మావయవాల మీద పొడుస్తూ ఉన్నాడు. వీడియోలు వచ్చాయి బయటికి. ఆ 2 పోలీస్ అధికారులు ఎవరో స్పష్టంగా బయటపడింది. వాళ్ళ ముఖాలు రుజువు చేశారు. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పేరుతో ముఖాలను బట్టి ఎవరెవరు వచ్చారో చెప్తున్నాము అని ప్రభుత్వం అంటుంది కదా. ముఖాలను బట్టి ఫేషియల్ రికగ్నిషన్తో ఎవరెవరు దౌర్జన్యాలు చేశారో కూడా చెప్పాలి కదా. వాళ్ళ పేర్లు బయటపడ్డాయి. DCP సందీప్ లాంబా చెంప మీద కొట్టాడు, కానీ వాళ్ళ మీద ఏ చర్య తీసుకోలేదు. వాళ్ళ మీద అంటే ప్రభుత్వం ఇటువంటివి జరగనే లేదని అబద్ధం చెప్పడం ఒకటి, రుజువులు చూపెట్టిన తర్వాత వాటిని కాదనడము, నేరస్తుల మీద ఎటువంటి విచారణ, శిక్ష లేకుండా ఉండడము ఈ జంతర్ మంతర్ ఉదంతంలో స్పష్టంగా బయటపడింది. ఇంకా దీన్ని మించిన ఒక ఉదాహరణ ఉంది. జూలై 20 ఉదయానికి ఒక రాళ్ళు నిండిన ట్రక్కు జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి నిలబడింది. వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి యువజనులు దాన్ని గుర్తించి వెంటనే వైరల్ చేశారు. బహుశా మా మీద బట్టగాల్చి మీద వేయడానికి, మేము రాళ్ళు విసిరామని చెప్పడానికి వాళ్ళే నియోగించిన కోవర్ట్లు
ఆందోళనలోకి ప్రవేశించి రాళ్ళు విసిరి అది మా మీద నేరం మోపడానికి ఈ రాళ్ల లారీ తెచ్చిపెట్టారు అని పెద్ద ఎత్తున అది ఉదయం పూట వచ్చి లారీ అక్కడ నిలబడింది. 7-8 కల్లా పెద్ద ఎత్తున ప్రచారమైంది. 8ంటికి దాన్ని అక్కడి నుంచి తీసేశారు. కానీ ఈలోగానే అది వీడియో రికార్డ్ అయింది, ఫోటోలు రికార్డ్ అయ్యాయి. వారం రోజుల తర్వాత న్యూస్ లాండ్రీ అనే ఒక వార్తా సంస్థ విలేకరులు ఆ ఫోటోలు పట్టుకొని ఈ లారీ ఎక్కడిది, ఈ లారీ మాత్రమే కాదు లారీతో పాటు ఒక ధ్వంసమైపోయిన వ్యాన్ కూడా అక్కడ నిలబడి ఉంది. ఈ ధ్వంసమైన వ్యాన్ను చూపెట్టి విద్యార్థులు యువజనులు ధ్వంసం చేశారు అని చెప్పదలుచుకున్నారు. ఆ వ్యాన్ను కూడా ప్రచారం అయిన తర్వాత తీసేశారు. న్యూస్ లాండ్రీ విలేకరులు రాళ్లు నిండిన ట్రక్ ఎక్కడిది, ఈ ధ్వంసమైపోయిన కారు ఎక్కడిది అని పరిశోధన ప్రారంభించారు. జూలై 20న ఈ కారు ట్రక్కు అక్కడికి వచ్చి నిలబడితే జూలై 16న 4 రోజుల ముందు ఆ ట్రక్కు ఆ కారు యాక్సిడెంట్లో చిక్కుకున్నాయి. ఆ కారును ఆ ట్రక్కు ఢీకొట్టింది. ఢీకొట్టగానే వెంటనే పోలీసులు వాటిని జప్తు చేసుకుంటారు, స్వాధీనం చేసుకుంటారు. ధ్వంసమైన కారు, యాక్సిడెంట్ చేసిన ట్రక్కు, ఈ రెండిటిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో మాల్ ఖానా అని ఉంటుంది. ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఒక కేసులో ఉన్న ప్రాపర్టీ జాగ్రత్తగా కాపాడతారు. దాన్ని కోర్టు ముందర పెట్టాలి, కోర్టు వాటిని చూడాలి. ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకు మాల్ ఖానాలో ఉంటాయి. జూలై 16 నుంచి మాల్ ఖానాలో ఆ ట్రక్కు ఆ వ్యాను ఉన్నాయి. అంటే పోలీసుల అదుపులో ఉన్నాయి, న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. అవి బయటికి ఎట్లొచ్చాయి? బయటికి ఎవరు తీసుకొచ్చారు? బయటికి తీసుకొచ్చి ఒక చోట ఎందుకు పెట్టారు? మళ్ళీ ప్రచారం కాగానే దాన్ని ఎందుకు తీసుకుపోయారు? ఇవేమీ ఊహాతీతమైన విషయాలు కావు. పోలీసుల అదుపులో ఉన్న ట్రక్కు ఆందోళనకారుల దగ్గరికి వచ్చిందంటే పోలీసులు దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పోలీసుల అదుపులో ఉన్న ధ్వంసమైన కారు ఆందోళనకారుల దగ్గరికి వచ్చిందంటే వాళ్ళే ఖచ్చితంగా దురుద్దేశాలతో ఈ వ్యాన్లో ఉన్న రాళ్ళు విసరడానికి, ఇప్పుడు మారు వేషాలలో దొంగ RAFలుగా వచ్చిన వాళ్ళు బహుశా 6 రాళ్ళు తీసుకొని విసిరేవాళ్ళు కావచ్చు, లేదా సివిల్ దుస్తుల్లో మఫ్టీలో ఉన్నవాళ్ళు 6 రాళ్ళు తీసుకుని విసిరేవాళ్ళు కావచ్చు, ఆందోళనకారులు విసిరారు అని ప్రచారం చేసేవాళ్ళు కావచ్చు. గోడి మీడియా ప్రచారం చేస్తుంది, అనేక యూట్యూబ్ ఛానళ్ళు, ట్రోల్ ఆర్మీ ప్రచారం చేస్తుంది. స్పష్టంగా ఇప్పుడు ఆ ట్రక్కు ఆ కారు పోలీసులే పెట్టారు అని వచ్చింది. అక్కడితో కూడా అయిపోలేదు. మామూలుగా కారు యాక్సిడెంట్లో చిక్కుకున్నప్పుడు కారు నడుస్తూ కనుక ఉంటే, లేకపోతే టో చేస్తారు, టో చేయడం కాలేదు, నడుస్తూ ఆ కారు డ్రైవరు తీసుకువెళ్ళి మాల్ఖానాలో పోలీసులు ఎక్కడ పెట్టమన్నారో అక్కడ పార్క్ చేశాడు. వారం రోజుల తర్వాత న్యూస్ లాండ్రీ విలేకరి ఆ ఓనర్ను తీసుకుని మాల్ఖానాకు వెళ్తే, నేను పార్క్ చేసింది ఒక చోట, ఇప్పుడు కారు ఇంకో చోట ఉంది అన్నాడు. ఎట్లా పోతుంది? కారు దానంతటదే కదిలిపోయిందా? కారుకు స్వయం చలనం ఏమన్నా జరిగిందా? అంటే స్పష్టంగా ఢిల్లీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆ ఆందోళనకారుల మీద నింద మోపడానికి, బట్టగాల్చి మీద వేయడానికి ఈ రెండు అక్కడి నుంచి ఆందోళన దగ్గర తీసుకొచ్చారు. ప్రచారం అయింది కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకుపోయారు. అంత మాత్రమే కాదు, ఆ రాళ్ళు నిండిన ట్రక్కును జూలై 25 నాడు యూత్ కాంగ్రెస్ ఆఫీసులో ఉన్నవాళ్ళు, మా యూత్ కాంగ్రెస్ ఆఫీసు ముందర 4 రోజులుగా ఒక వ్యాను రాళ్ళు నిండిన ట్రక్ పార్క్ చేసి ఉంది, ఇది ఎవరిది అని కంప్లైంట్ చేస్తే అప్పుడు తీసుకుపోయారు. అంటే జంతర్ మంతర్ నుంచి దాన్ని తీసుకుపోయి యూత్ కాంగ్రెస్ ఆఫీస్ ముందర పెట్టారు. అక్కడ కూడా దురుద్దేశంతో కావచ్చు. పోలీసులే ఇటువంటి పనులు చేసే ఒక దుర్మార్గమైన రాజ్యంలో మనం ఉన్నాం. ఢిల్లీ పోలీసులకు ఆధిపత్యం వహించేది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వమే. కానీ ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మాత్రమే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తారు. అంటే ఈ పనులన్నిటికీ నేరుగా ప్రత్యక్షంగా అమిత్ షాతో సంబంధం ఉంది. ఇది ఇవాళ రుజువు అవుతుంది. సరే, ప్రభుత్వం మాత్రమే కాదు, ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాయి. ఢిల్లీ హైకోర్టు డీసీపీ సందీప్ లాంబా కొట్టిన ఘటన మీద ఒక విచారణ జరుగుతుంది. ఆ విచారణకు అధికారిగా సందీప్ లాంబానే ఉన్నాడు. ఢిల్లీ హైకోర్టు ముందరికి పిటిషన్దారులు వెళ్ళారు. ఎవరి మీద ఆరోపణ ఉందో వాళ్లే విచారణ జరిపితే ఎట్లా? వాళ్ళని కనీసం తప్పించండి, మరొకరి చేత విచారణ జరిపించండి. ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సందీప్ లాంబానే విచారణ జరుపుతాడు.
ఎవరు కొట్టారో వాళ్ళే కొట్టారా లేదా అని విచారణ జరుపుతారు. ఇది ఈ దేశంలో సాగుతున్న పద్ధతి. న్యాయ వ్యవస్థ కూడా ఇంత దుర్మార్గంగా నడుస్తున్న పద్ధతి. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టులో మామూలు మనుషులు కాదు, మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్, పెల్లెట్ తుపాకీ తూటాలు తగిలిన 2 వ్యక్తులు ప్రశాంత్ కుమార్, షేక్ ఇర్షాద్ మన్సూరి, వీళ్ళు 3 పిటిషన్లు వేశారు. పెల్లెట్ గన్లు వాడారు, పెల్లెట్ గన్ల మీద నిషేధం ఉంది, పెల్లెట్ గన్లు వాడకూడదు, కానీ మా మీద వాడారు. ఐపీఎస్ అధికారి పెల్లెట్ గన్లు వాడకూడదు, ఇట్లా వాడడం అనేది ప్రజాస్వామ్యం కాదు, చట్టబద్ధ పాలన కాదు అని వెళ్ళాడు. వెళ్తే మహాఘనత వహించిన ప్రధాన న్యాయమూర్తి కూడా కూర్చున్న ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి పెల్లెట్ గన్లు వాడవచ్చు, కాల్చవచ్చు, శాంతి భద్రతలను కాపాడడానికి, ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులకు అన్ని అధికారాలు ఉన్నాయి అన్నారు. జంతర్ మంతర్లో జూన్ 20 నుంచి జూలై 25 వరకు 37 రోజులు జరిగిన ప్రదర్శనలో చిన్న మెత్తు అశాంతి, హింస లేదు. అది ఒక శాంతియుత ప్రదర్శన. జూలై 20 నాడు కూడా శాంతియుతంగా వాళ్ళు చలో సంసద్ పిలిపించారు. దాని మీద ఇంత మితిమీరిన దౌర్జన్యం, ఇంత చట్ట వ్యతిరేక దౌర్జన్యం, ఇంత అప్రజాస్వామిక నిరంకుశ నిర్బంధ కాండ, వాస్తవాలు బయటపడుతూ ఉన్నాయి. ప్రభుత్వపు పరువు ఏమవుతుంది? ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.